హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ తేజస్విని. సో మేమైతే ఈరోజు కరకట్ట భద్రాచలం ప్లేస్లో ఉన్నాము, కరకట్ట దగ్గర. సో మీకు చూపించాలనుకున్నాను గోదావరి. చూడండి ఫ్రెండ్స్, మరి గోదావరి అయితే చాలా బాగుందనమాట. మేము అక్కడికి వెళ్ళేసి మంచిగా టైం స్పెండ్ చేసి వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మాకైతే చాలా మంచిగా అనిపించింది. చూడండి, బోట్ షికార్ కూడా వెళ్ళేవాళ్ళు. అయితే ఈ స్టెప్ చూసారా? ఈ స్టెప్స్ దిగేసి మేము ఆ ప్లేస్కి వెళ్ళామన్నమాట. మరి ఈ ప్లేస్ అయితే చాలా బాగుందన్నమాట. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అయితే ఫ్రెండ్స్, ఇవి చుట్టుపక్కల చెట్లు అనమాట. ఫ్రెండ్స్, కరకట్ట అంటారు ఈ ప్లేస్ని. ఇగో చూడండి, ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో, చాలా బాగుంది. మరి బోట్ షికార్ కూడా వెళ్తారు కొంతమంది, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వరకు. ఇక్కడ మా బ్రదర్. చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము గోదావరి గట్టు మీదకి వచ్చాము. ఎగ్జాక్ట్లీ మేమున్న ప్లేస్ అంటే చెప్పడం కొంచెం కష్టం అవుతుంది, బట్ నేను మీకు ఎలా అయినా చెప్తాను. ఇది కరకట్ట అంటారు. చూడండి, మా మరదల్ భవ్య, మా బ్రదర్స్ బాబ్లు, కిరణ్. చూడండి, కిరణ్ ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. గోదావరి బ్రిడ్జ్ మీద కూడా వెళ్ళామన్నమాట. చాలా బాగుంది అక్కడ వ్యూ అయితే. చాలా మంది చూడడానికి కూడా వస్తారు. మరి చూడండి ఫ్రెండ్స్, గోదావరి బ్రిడ్జ్ ఎలా ఉందో. ఇక్కడ చూస్తే చాలా మంచిగా అనిపించింది. మరి పైన మబ్బులు అలాగా చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. మరి మీరు కూడా రండి, మరి విజిట్ చేయండి భద్రాచలం. ఇక్కడ చాలా బాగుంటుందన్నమాట ఈ ప్లేస్ అంతా. మరి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం కూడా ఇక్కడే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది ఈ ప్లేస్. శ్రీరామాలయం పక్కన ప్రవేశించే ఈ గోదావరి భక్తుల హృదయాలను తడిపేస్తుంది. మరి సమ్మర్లో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం డిస్క్రిప్షన్ ఇచ్చాను, బట్ ఇంకా చాలా బాగుంటుంది అనమాట. మరి నేను ఇంకా నెక్స్ట్ టైం ఫుల్ వీడియో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మీ అందరికీ. అలాగే ఫ్రెండ్స్, మరి నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి